హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ చూపిస్తున్నా. ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్గా ఓపెన్ అయిన చాలా ఫేమస్, ఈ మధ్యన ఎక్కడ చూసినా వినిపించేది రమణేశ్వరం. ఏంటి అనుకుంటున్నారా? 1000 ఆఫ్ శివలింగాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. రీసెంట్గా 3-4 మంత్స్గా ఎవ్వరు చూసినా ఇదే ట్రెండింగ్ వీడియోస్ పెడుతున్నారు కదా. సో అందుకోసమే నేను కూడా విజిట్ చేసి నా వ్యూవర్స్కి కూడా చూపిద్దామని ఈ వీకెండ్ అయితే నేను స్టార్ట్ అయిపోయానండి. చాలా బాగుంది. వెళ్ళాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారు కదా ఇప్పటివరకు ఎంట్రన్స్ మొత్తం ఎలా వెళ్ళామండి. స్టార్టింగ్లోనికే మనకి క్యాంటీన్ కనిపిస్తుంది. క్యాంటీన్ కూడా చాలా బాగుందండి. రీజనబుల్ ప్రైజెస్, పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ రమణేశ్వరం అనేసి రాశారు. చాలా ఫోటో స్పాట్ అనే చెప్పాలి. చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ కోసం నేనైతే చాలాసేపు క్యూ కట్టాను. వీక్ డేస్లోనే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. వీకెండ్ అయితే అసలు ఖాళీనే ఉండట్లేదు, ఫుల్ రష్గా ఉంటున్నాయి. మేము కూడా అది దట్టు ఈవినింగ్ టైం వెళ్ళాము. అప్పటికే అరౌండ్ 5-6 టైంకే ఇంత జనాలు ఉన్నారు. చాలా పెద్దదండి. ఈవెన్ 1.5-2 అవర్స్ పడుతుంది చుట్టూ తిరగాలి అంటే మాత్రం. చూస్తారు కదా, ఈ గోడల నిండా ఏ దేవుడికి ఎలా పూజ చేయాలి, ఏ శివలింగానికి ఎలా చెయ్యాలి, ఏటి ప్రత్యేకత అని మొత్తం రాసి పెట్టారు. ఇవన్నీ మేము ఈవినింగ్ టైం అయిపోవడం స్టాల్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయండి. యాక్చువల్గా మార్నింగ్ అయితే అవి కూడా ఓపెన్లో ఉంటాయి. ఎక్కడికక్కడ మనకి సేవా సంఘం వాళ్ళు ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అన్నీ వాళ్ళు చెప్తున్నారండి క్లియర్గా. అక్కడక్కడ డిఫరెంట్ ప్లేసెస్ను కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవంతా అయితే మనకి నీట్గా ఏ శివలింగాన్ని ఎలా పరిహారం చేసుకోవాలో కూడా రాసి క్లియర్గా పెట్టారు. మనకి ఏ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఉందండి. చెప్పుల స్టాండ్ కూడా మనకి పెద్ద పెట్టారు. అండ్ అది కూడా మనం 1 రూపీ కూడా పే చేయవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ చూస్తుంటేనే ఎంత పెద్దగా ఉందో. చాలా చాలా స్పేసెస్ అండి. మీరు కంపల్సరిగా హైదరాబాద్ దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరిగా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ పిల్లలకి అయితే చాలా మంచిది. ఈ తరం పిల్లలకి ఈ దేవుళ్ళు పూజ అంటేనే కొంచెం చాలా దూరం అయిపోయాం కదా. ఇలా ఈ ప్లేస్కి కానీ వెళ్తే కంపల్సరిగా వాళ్ళకు అవగాహన వస్తుంది. మెయిన్ గేట్ అంటే పాజిటివ్నెస్, పీస్ఫుల్నెస్గా అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. ఓన్లీ దేవుడి పరంగానే కాకుండా ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ మెటల్స్తో అన్నిటితో ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవుతుంది. చూస్తున్నారు కదా శివలింగాలు. ఇక్కడ స్పెషల్ రాతితో చేయడం జరిగిందండి. ఒక్కొక్క శివలింగాన్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ రాయితో చేశారంట. అవి కూడా అన్ని శివలింగాలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న 1800 శివలింగాలు కూడా ప్రతిష్ఠ చేయబడినవేనండి. జస్ట్ ఏదో నెంబర్ ఆఫ్ కౌంట్ కోసం పెట్టినవి కాదు, అన్ని ప్రతిష్ఠ చేశారంట. అండ్ అక్కడ ఎన్ని శివలింగాలు ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు ఏంటి అని అన్నీ కూడా మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ ద్వారా స్పెషల్ మనుషులు కూడా ఉండి సేవా సంఘం వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం డౌట్స్ లేకుండా. చూస్తున్నారు కదా, ప్రతిది కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ వైబ్రేషన్ ఉందండి ఆ శివలింగానికి అంట. చూసినంతసేపు కూడా అసలు చాలా స్పెషల్ హ్యాపీగా అనిపిస్తుంది. అవి చూస్తున్నంతసేపు కూడా ఏంటి కొత్తది చూడాలి, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. దానివల్ల ఇంకా తెలుసుకోవాలి అనే థాట్స్ పెరుగుతాయి పిల్లలకి కూడా. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, మేమైతే పిల్లలతో వెళ్ళాం కదా, వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇవే కాకుండా చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ఫటికలింగం అండి. ఇక్కడ అన్ని రకాలతో ఉంది స్ఫటికలింగం. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు కనిపించేలాగా క్లియర్గా ఉందండి ఆ లింగం అనేది. ఆ స్ఫటిక అనేది చాలా ప్రత్యేకత ఏంటంటే, ఓన్లీ శివలింగాలే కాదండి, అష్టలక్ష్ములు, నవదుర్గలు, వాళ్ళ అవతారాలు, కాశీ విశ్వనాథుడు, బ్రహ్మదేవుడు, అన్ని రకాల దేవతలని వాళ్ళ రూపం ఎలా ఉంటుంది, వాళ్ళ వాహనాలు ఏంటి, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అన్న మెయిన్ థింగ్స్ని అన్ని క్లియర్గా చూపించేటట్టు ఇక్కడ పెట్టారు. ప్రతిది కూడా అసలు ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు. దేవుడు అన్ని రకాల విగ్రహాలని, అన్ని రకాల దేవుళ్ళని
విగ్రహాలని చూసారు కదా, నాగదేవత, కాశీ విశ్వేశ్వరుడు అన్నీ చాలా బాగున్నాయండి. చాలా నీట్గా ఉంది, చూడడానికి కూడా విగ్రహాలు చాలా చాలా బాగా అనిపించాయి. దక్షిణామూర్తి అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయండి. కంపల్సరిగా విజిట్ చేయండి. వీడియోలో అయితే నేను స్పీడ్ పెంచడం జరిగింది, ఎందుకంటే టైం లెంత్ ఎక్కువ అయిపోతుందని. కాబట్టి ఏమనుకోవద్దు, మీరు స్లోగా చూస్తూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు అన్ని దేవతల్ని, జలలింగాలని, జ్యోతిర్లింగాలని అండ్ గోల్డ్, మెయిన్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే 8 కేజీల బంగారంతో నిర్మించిన శివలింగం కూడా ఉందండి. అది కూడా మీరు చూడొచ్చు. విజిట్ చెయ్యండి. లేదు అనుకున్న వాళ్ళు నా వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చూసేంత ఫీల్ వస్తుంది. చూసారు కదా వీడియో స్పీడ్గా కొన్ని బిట్స్ స్పీడ్గా వెళ్ళిపోయాయి. సారీ అండి దానికోసం. కీప్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.